నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో సమ్మర్ స్పెషల్గా బియ్యపిండితో చేసుకునే వడియాలను చూపించబోతున్నాను. మీరు కూడా బియ్యపిండితో అప్పడాలు వడియాలు చేయాలనుకుంటే ఈ వీడియో మీకు చాలా బాగా యూస్ అవుతుంది. స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా క్లియర్గా చెప్తూ వీడియో చేశాను. ఇలా చేయడం వలన అప్పడాలు వడియాలు ఆరేటప్పుడు పగిలిపోకుండా విరిగిపోకుండా చాలా చక్కగా వస్తాయి. మరొక మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ వీడియోలో బియ్యపిండితో 3 రకాలుగా అప్పడాలు వడియాలను ప్రిపేర్ చేశాను. సో మీరు వీడియోని కంప్లీట్గా చూసాక మీకు ఏ ప్రాసెస్ ఈజీగా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మరి లేట్ చేయకుండా 1 బై 1 పటాపట్గా చూసేద్దాం రండి. ముందుగా బియ్యపిండితో ఆవిరి వడియాలను ప్రిపేర్ చేసుకుందాం. వీటిని చేయడం చాలా ఈజీ అండి. పలుచగా తినేటప్పుడు కరకరలాడుతూ చాలా బాగా అనిపిస్తుంది. సో మరి వీటిని చేయడానికి ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు బియ్యం తీసుకోండి. వెయిట్ వైజ్ చెప్పాలంటే 200 గ్రాముల వరకు బియ్యం తీసుకుంటున్నాను. అలాగే ఇక్కడ నేను రేషన్ బియ్యం వాడుతున్నానండి. మీరు కావాలంటే మనం తినే బియ్యమైనా లేదా ఇలా రేషన్ బియ్యమైనా తీసుకోవచ్చు. సో ఇలా తీసుకున్న బియ్యాన్ని బాగా కడిగి ఒక 9-10 గంటలు బాగా నానబెట్టండి. ఇక్కడ నేను నైట్కి కడిగి రాత్రంతా నానబెడుతున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే చూడండి, బియ్యం బాగా నాని పైన కాస్త నురుగొచ్చింది కదా. సో ఇలా నానబెట్టిన బియ్యాన్ని మళ్ళీ 1-2 సార్లు బాగా కడిగి తీసుకోండి. మనం బియ్యం ఎక్కువసేపు నానబెట్టడం వలన కాస్త పుల్లగా స్మెల్ వస్తుంది, కాబట్టి ఇలా కడిగి తీసుకోండి. ఇప్పుడు ఈ బియ్యాన్ని మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. అలాగే ఇందులోనే నేను కొంచెం నీళ్ళను వేసి గ్రైండ్ చేస్తున్నాను. మనం తీసుకున్న 1 కప్పు బియ్యానికి సుమారు 1 కప్పు నీళ్లు పడతాయి. కానీ నీళ్ళను ఒకేసారి కాకుండా కొంచెంగా వేస్తూ బియ్యాన్ని మెత్తగా గ్రైండ్ చేయండి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసినప్పటికీ మనం ఒకసారి ఫిల్టర్ చేసి తీసుకుందాం. మళ్ళీ ఇదే బౌల్లోకి ఇలా జల్లెడను పెట్టి మనం గ్రైండ్ చేసిన పిండిని ఫిల్టర్ చేసి తీసుకోండి. బియ్యం మొత్తం ఇలా గ్రైండ్ చేసి తీసుకున్నాక అప్పడాలు అనేవి మనకు ఎక్కడ కూడా పగిలిపోకుండా విరిగిపోకుండా ఉండాలంటే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ మైదా పిండిని తీసుకుందాం. మైదా పిండి తీసుకోకుండా చేసినా చాలా చక్కగా వస్తాయి. ఇన్ కేస్ మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే ఇలా 1 టేబుల్ స్పూన్ మైదా పిండిని తీసుకొని చేయండి. సో ఇలా మైదా పిండిని తీసుకొని మళ్ళీ బాగా కలపండి. మనకు కన్సిస్టెన్సీ అనేది చిక్కటి పిండిలా ఉండద్దు, అలాంటి నీళ్ళలా పల్చగా ఉండద్దు. ఇలా స్పూన్కి కోటింగ్ అయ్యేలా ఉండాలి. చూడండి, మనం ఇలా గీత గీస్తే ఇలా ఈ మాదిరిగా కన్సిస్టెన్సీ ఉండాలి. ఇక్కడ నేను ఈ పిండిని గ్రైండ్ చేయడానికి మొత్తంగా ఒక 3/4 కప్పు నీళ్ళను వాడానండి. చూడండి, మనం తీసుకున్న 1 కప్పులో కొంచెం నీళ్ళు అనేవి మిగిలిపోయాయి. సో ఇలా గ్రైండ్ చేసి పిండిని ఈ కన్సిస్టెన్సీలో కలిపి తీసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్రను అలాగే రుచికి సరిపడా ఉప్పును తీసుకోండి. మనం తీసుకునే ఈ క్వాంటిటీకి ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర ఆకును తీసుకోండి. మీరు కావాలంటే ఈ అప్పడాలని ఏ ఫ్లేవర్లో చేయాలంటే ఆ ఆకుని తీసుకోవచ్చు. అంటే కొంచెం పుదీనా ఆకుని తీసుకుంటే పుదీనా ఫ్లేవర్ వస్తుంది, లేదా మెంతాకును తీసుకుంటే ఆ టేస్ట్ వస్తుందన్నమాట. అలాగే ఒక పండు మిరపకాయని సన్నగా తరిగి తీసుకుంటున్నాను. మీరు కావాలంటే గ్రీన్ చిల్లీనైనా సన్నగా కట్ చేసి తీసుకోవచ్చు. సో ఇలా తీసుకున్న వీటన్నిటిని బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఈ పిండితో మనం అప్పడాల్ని ఎలా పెట్టుకోవాలో 2 విధాలుగా చూపిస్తానన్నాను కదా. ఫస్ట్ స్టీమ్ పైన అంటే ఆవిరిపై ఉడికించే అప్పడాల్ని ఎలా చేయాలో చూపిస్తాను. దానికోసం ఇలా ఇంట్లో ఉండే స్టీల్ ప్లేట్ని అంటే చిన్న ప్లేట్స్ని తీసుకోండి. బాక్స్ పై వచ్చే మూతలు కానీ లేదా ఇలా చిన్న స్టీల్ ప్లేట్స్ ఉంటాయి కదా, ఏవైనా సరే ఇలా చిన్న సైజులో ఉన్నవి తీసుకోండి. ప్లేట్ ఆరిపోయినట్టుగా ఉంటే కొంచెం వాటర్ని అప్లై చేసి ఇందులోకి 1-2 టీ స్పూన్ల పిండిని తీసుకొని ప్లేట్ అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేయండి. మరి పిండిని ఎక్కువగా తీసుకున్నా అప్పడం చాలా లావుగా వస్తుంది, కాబట్టి మీడియం థిక్నెస్గా వచ్చేలా 1-1.5 టీ స్పూన్ పిండిని తీసుకొని ఇలా స్ప్రెడ్ చేయండి. ఇలాగే మనం తీసుకున్న ప్లేట్స్ అన్నిటికీ కూడా ప్లేట్స్లోకి తీసుకున్నాక ఇక్కడ నేను మరో పక్కన ఆవిరిపై ఉడికించడానికి 2 గ్లాసుల నీళ్ళను ప్యాన్లోకి తీసుకొని ఇలా స్టాండ్ పెట్టి వేడి చేశాను. మనం పిండి తీసుకున్న ప్లేట్స్ని ఇందులోకి తీసుకుందాం. ఇక్కడ నేను పైన కూడా 3rd ప్లేట్ని పెట్టేస్తున్నాను. సో ఇప్పుడు కవర్ చేసి మంటను హై ఫ్లేమ్లోనే పెట్టి ఒక 20-30 సెకండ్స్ ఉడికించండి. 30 సెకండ్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకు పిండి అనేది చక్కగా ఉడికి ఎక్కడ కూడా వైట్ డాట్స్ అనేవి కనబడద్దు. ఇలా చక్కగా ఉడికాక ఇప్పుడు ఈ ప్లేట్స్ని పక్కకు తీసుకొని
ఇలాగే మిగిలిన ప్లేట్స్‌ని తీసుకుందాం. సో, దీన్ని కూడా తీసుకున్నాక మళ్ళీ కవర్ చేసి మంటను హై ఫ్లేమ్‌లో పెట్టి ఒక 20, 30 సెకండ్స్ బాగా ఉడికించండి. ఈలోగా మనం ఇందాక ఉడికించిన ప్లేట్స్‌ని డీమోల్ చేసుకుందాం. ఇవి కూడా మరీ వేడిగా ఉండకుండా కాస్త చల్లారాక చుట్టూ ఒకసారి నైఫ్‌తో ఇలా లూజ్ చేసి ఇప్పుడు ఒక కొనని ఇలా పట్టుకొని స్లోగా తీసామంటే అప్పడం అనేది ప్లేట్ నుండి ఈజీగా వచ్చేస్తుంది. చూసారా ఎంత చక్కగా వచ్చింది? ఇప్పుడు దీన్ని మనం కాటన్ క్లాత్ పైన గానీ, లేదా ఏదైనా ప్లాస్టిక్ కవర్ పైన గానీ వేసి ఆరబెట్టడమే. ఇక్కడ నేను ఇంట్లోనే ఆరబెడుతున్నానండి. మీకు ఎండ అవైలబుల్‌లో ఉంటే ఎండలో అయినా ఆరబెట్టొచ్చు. సో, ఇలాగే మిగతా ప్లేట్స్‌ని కూడా చుట్టూ ఒకసారి నైఫ్‌తో లూజ్ చేసి చిన్నగా ఇలా కొనను పట్టుకొని స్లోగా తీయండి. సో, వీటన్నిటిని ఇలా డీమోల్ చేసి తీసుకున్నాక ఒక 20, 30 సెకండ్స్ తర్వాత చూడండి ఇవి కూడా చక్కగా ఉడికాయి. ఏమైనా డాట్స్ ఉంటే మళ్ళీ మూత పెట్టి ఒక 5 సెకండ్స్ ఉడికించండి. వైట్ డాట్స్ ఉన్నప్పుడు తీసుకుంటే ఇవి ఆరిపోయాక కూడా అలా తెల్లగా పిండి పిండిలా అప్పడం పైన అలాగే కనబడుతుంది. కాబట్టి ఇలా మొత్తం ట్రాన్స్‌పరెంట్‌గా ఉడికాకే మనం తీసుకొని డీమోల్ చేయాలి. ఇదే ప్రాసెస్‌ని కంటిన్యూ చేస్తూ అప్పడాలు మనం ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చండి. సో, వీటిని కూడా డీమోల్ చేసి తీసుకున్నాక ఇదొచ్చేసి మనకు ఫస్ట్ మెథడ్ అండి. మీకు ఈ మెథడ్ ఈజీగా అనిపిస్తే అప్పడాలన్నీ కూడా ఇలాగే చేసుకోవచ్చు. ఇప్పుడు నేను సెకండ్ మెథడ్‌ని కూడా చూపిస్తాను. నాకైతే ఇందాక చెప్పిన మెథడ్ కంటే కూడా ఈ సెకండ్ మెథడ్‌లో అప్పడాలు చేయడం చాలా ఈజీగా, త్వరగా అయినట్టు అనిపిస్తుంది. సో, దానికోసం ఏదైనా పొడవుగా ఉండే ఏదైనా గిన్నెను తీసుకోండి. ఇక్కడ నేను చిన్న బిందెను తీసుకున్నాను. వాటర్ బిందెను తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి ఒక ముప్పావు వంతు వరకు నీళ్ళను తీసుకోండి. సగం కంటే కొంచెం ఎక్కువగా ఇలా నీళ్ళను తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని కవర్ చేయడానికి పలుచగా ఉండే కాటన్ క్లాత్‌ని తీసుకోండి. లోపల స్టీమింగ్ అనేది ఈజీగా బయటకొచ్చేలా మరీ లావుగా ఉండొద్దు, అలా అని మరీ పలుచగా ఉండొద్దు. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా కొంచెం పలుచగా ఉన్న క్లాత్‌ని తీసుకొని మనకు ఈ పైన క్లాత్ అనేది టైట్‌గా ఉండడానికి రబ్బర్‌తో గానీ, లేదా ఏదైనా క్లాత్‌తో గానీ గట్టిగా ముడివేయండి. సో, ఇలా తయారు చేసిన దీన్ని మనం స్టవ్ ఆన్ చేసి బాగా వేడి చేసుకుందాం. ఇందులో మనం తీసుకున్న నీళ్ళనేవి బాగా వేడై అంటే మసులుతూ ఉన్నప్పుడు పైన పొగలొస్తాయి కదా! ఎప్పుడైతే నీళ్లు బాగా వేడై ఇలా స్టీమింగ్ అనేది బయటకొస్తుందో అప్పుడు మనం పిండిని తీసుకుందాం. అప్పడం చేసే ప్రతిసారి కూడా పిండిని కలుపుతూ కొంచెంగా ఇలా పిండిని తీసుకొని చేయండి. ఇలా క్లాత్ పైన స్లోగా డ్రాప్ చేసి ఈవెన్‌గా స్ప్రెడ్ చేయండి. సో, ఇలా రౌండ్ షేప్‌లో స్ప్రెడ్ చేశాక పైనుండి ఏదైనా లిడ్‌ని పెట్టి మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఒక 15-20 సెకండ్స్ ఉడికించండి. ఇది చాలా ఫాస్ట్‌గా ఉడికిపోతుంది. ఒక్కొక్కటి చేసినా చాలా తొందరగా అయిపోతాయి. మనం ఇలా గ్లాస్ మూత పెడితే బయటికి క్లియర్‌గా అర్థమైపోతుంది. ఒక 15, 20 సెకండ్ల తర్వాత పైనున్న మూత తీసేసి ఫ్లాట్‌గా ఉండే స్పూన్‌తో తీసుకోవడమే. చుట్టూ ఏమైనా అతుక్కుపోయినట్టుగా అనిపిస్తే నైఫ్‌తో ఒకసారి స్లోగా లూజ్ చేసి అప్పడాన్ని ఇలా ఈజీగా తీసుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా వచ్చింది. సో, ఇలా ఉడికించిన అప్పడాన్ని మనం క్లాత్ పైన తీసుకునేటప్పుడు ఇంకో పక్కకి అంటే ఉల్టా సైడ్‌లో ఇలా తీసుకోవాలి. దీని వలన అప్పడాలు చాలా త్వరగా ఆరిపోతాయి. ఇలాగే మరొక అప్పడాన్ని తీసుకొని ఆవిరిపై ఉడికించుకుందాం. మెయిన్‌గా మనం ఇలా ఆవిరిపై ఉడికించే అప్పడాలకు క్లాత్ మరీ మందంగా ఉండొద్దు, అలానే మరీ పలుచగా ఉండొద్దు. స్టీమ్ అనేది ఈజీగా బయటకొచ్చేలా సెమీ థిక్‌నెస్‌లో క్లాత్‌ని తీసుకోండి. ఇది చాలా చాలా ఈజీగా అయిపోతుందండి. ఇలా క్లాత్‌పై చేసే అప్పడాలకు ఇద్దరుంటే చాలా ఈజీ అయిపోతుందండి. ఒకరు అప్పడాలు వేస్తూ ఉంటే ఇంకొకరు క్లాత్ పైన తీసుకొని ఆరబెట్టొచ్చు. మీకు ఈ వీడియోలో చూపించిన 2 మెథడ్‌లో ఏ మెథడ్ ఈజీగా అనిపిస్తే ఆ మెథడ్‌లో చేసుకోండి. అలాగే మనం తీసుకున్న 1 కప్పు బియ్యానికి 45 వరకు అప్పడాలు వచ్చాయండి. సో, ఇలా తీసుకున్న ఈ అప్పడాలు కాస్త ఆరిపోయాక మరో పక్కకి టర్న్ చేస్తూ ఆరబెట్టండి. దీని వలన క్లాత్‌కి అతుక్కుపోకుండా చక్కగా ఆరిపోతాయి. ఇక్కడ నాకు 7, 8 గంటల్లోనే అప్పడాలన్నీ కూడా చక్కగా ఆరిపోయాయి. కానీ నేను నెక్స్ట్ డే చూపిస్తున్నానండి. చూడండి అప్పడాలు చక్కగా ఆరిపోయాయి కదా! మంచి ట్రాన్స్‌పరెంట్‌గా, నీట్‌గా వచ్చాయి. ఈ అప్పడాలు చేయడానికి మనం ఎక్కడ కూడా ఆయిల్ వాడలేదు కాబట్టి సంవత్సరం పాటు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు వీటిని ఫ్రై చేసి చూపిస్తాను. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని తీసుకొని బాగా వేడి చేయండి. ఆయిల్ బాగా వేడయ్యాక ఒక్కొక్కటి అప్పడాన్ని తీసుకొని ఫ్రై చేయడమే. ఇలా ఆయిల్‌లో వేయగానే డబుల్ సైజ్‌కొచ్చేసింది కదా!
ఇలాగే మనం ఎన్ని అప్పడాలు కావాలంటే అన్నిటినీ ఫ్రై చేసి తీసుకోవడమే. మీరోసారి ట్రై చేసి చూడండి ఎంత ఈజీగా రెడీ అయిపోతాయో. అలాగే రుచి కూడా చాలా చాలా బావుంటుందండి. మన సెకండ్ రెసిపీ వచ్చేసి బియ్యపు పిండితో వడియాలు. వీటిని కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇంతకుముందు చూసిన దానికంటే కూడా వీటిని ప్రిపేర్ చేసుకోవడం ఇంకా ఈజీ అనిపిస్తుంది. మరి వీటిని చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు బియ్యం తీసుకోండి. ఇక్కడ నేను రేషన్ బియ్యం వాడుతున్నానండి. మీరు కావాలంటే మనం వండుకునే బియ్యాన్నైనా తీసుకోవచ్చు. మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పు కొలతతో ఒక పావు కప్పు సగ్గుబియ్యం తీసుకోండి. ఇలా సగ్గుబియ్యం వేయడం వలన వడియాలు ఆరిపోయేటప్పుడు విరిగిపోకుండా చాలా బాగా వస్తాయన్నమాట. సో ఇలా తీసుకున్న బియ్యం అలాగే సగ్గుబియ్యాన్ని ఒక 2-3 సార్లు బాగా కడిగి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి మళ్ళీ నీళ్ళను తీసుకొని ఒక 3-4 గంటలు నానబెట్టండి. మీరు కావాలంటే ఇలా కడిగి రాత్రికే నానబెట్టి ఉదయాన్నే వడియాలు వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక 3-4 గంటలు బియ్యాన్ని బాగా నానబెట్టాను. మరీ తక్కువగా కాకుండా కనీసం 3 గంటలైనా నానబెట్టాలి. సో ఇలా నానబెట్టిన బియ్యం సగ్గుబియ్యాన్ని మళ్ళీ ఒకసారి బాగా కడిగి నీళ్ళన్నీ వంపేసి మిక్సీ గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు ఈ బియ్యాన్ని గ్రైండ్ చేయడానికి సుమారు 1 కప్పు వరకు నీళ్లను కొంచెం కొంచెంగా వేస్తూ మెత్తగా గ్రైండ్ చేయండి. చూడండి ఇలా మెత్తగా మైనంలా గ్రైండ్ చేయాలి. సో ఇలా మనం బియ్యాన్ని మెత్తగా గ్రైండ్ చేశాక మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పు కొలతతో ఒక 5 కప్పుల నీళ్ళను తీసుకోండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని నీళ్ళను కాస్త వేడి చేయండి. మరీ మరగబెట్టాల్సిన అవసరం లేదు. నీళ్లు కొంచెం వేడైతే సరిపోతుంది. చూడండి నీళ్లు ఇలా కాస్త వేడయ్యాక ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టిన బియ్యం సగ్గుబియ్యం మిక్స్ని తీసుకొని మిక్స్ చేసుకుందాం. అలాగే ఇలా మనం గ్రైండ్ చేసిన బియ్యపు పిండిని తీసుకునేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి పిండిని తీసుకొని వెంటనే బాగా కలపండి. పిండి అనేది ముద్దలు కట్టిస్తుంది కాబట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టి పిండిని తీసుకొని వెంటనే బాగా కలిపామంటే ముద్దలేమీ కట్టకుండా నీళ్ళల్లో చక్కగా కలిసిపోతుంది. ఇలా కలుపుతూ ఒక 2-3 నిమిషాలు బాగా ఉడికించండి. 3-4 నిమిషాలు అయ్యేసరికి చూడండి ఇదంతా కూడా కాస్త దగ్గర పడింది కదా. ఇప్పుడు ఇందులోకి 2-3 పచ్చిమిరపకాయల్ని అలాగే అర అంగుళం అల్లం ముక్కను తీసుకొని పేస్ట్‌లా చేసి తీసుకోండి. అలాగే ఇందులోనే 1 టీ స్పూన్ జీలకర్రను కూడా తీసుకొని బాగా కలపండి. సో ఇలా ఒకసారి బాగా కలిపాక ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక 3-4 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించండి. దీని వలన పిండి అనేది కాస్త దగ్గర పడి మనం మురుకుల్లా చేసుకోవడానికి పర్ఫెక్ట్‌గా రెడీ అవుతుంది. అలాగే ఇలా ఉడికిస్తున్నప్పుడు అడగనేది మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి. 3-4 నిమిషాలు అయ్యేసరికి చూడండి కాస్త దగ్గర పడింది కదా. ఇది చల్లారాక మరి కాస్త గట్టిపడుతుంది కాబట్టి ఇలా ఉడికించి స్టవ్ ఆఫ్ చేయండి. ఇది పూర్తిగా చల్లారాక చూడండి దగ్గర పడింది కదా. ఇలా చేసామంటే మనకు మురుకుల షేప్ అనేది బాగా వస్తుంది. సో ఇప్పుడు మనం మురుకుల్లా చేయడానికి మీరు కావాలంటే మురుకుల గుట్టంలో స్టార్ గుర్తున్న బిళ్ళను తీసుకొని అందులోకి పిండిని తీసుకొని చిన్న చిన్న చక్రాల్లా అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేను మురుకుల మషిన్‌లో కాకుండా చిన్నగా ఇలా ప్లాస్టిక్ కవర్‌ని తీసుకున్నానండి. మీరు కావాలంటే పాల ప్యాకెట్‌నైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించిన పిండిని తీసుకుందాం. పిండి కంప్లీట్‌గా చల్లారాక తీసుకుంటున్నాం కాబట్టి ప్లాస్టిక్ కవర్‌లోకి తీసుకొని చేసినా ఏం కాదండి. సో ఇలా కవర్‌లో పట్టేంత పిండిని తీసుకున్నాక పైన ఏదైనా క్లిప్‌ని కానీ లేదా ఏదైనా పిన్నిస్‌ని కానీ పెట్టేయండి. ఇప్పుడు దీనికి మనం చిన్నగా హోల్ చేసుకుందాం. మురుకుల మషిన్‌కి ఎంతైతే చిన్నగా హోల్ ఉంటుందో అంత సైజే కట్ చేయండి. మరి ఎక్కువగా కట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో ఇలా కట్ చేశాక ఇప్పుడు దీన్ని మనం వడియాల్లా చిన్న చిన్నగా రౌండ్ షేప్ వచ్చేలా పెట్టి తీసుకుందాం. ఇలా ఈ విధంగా చేస్తే వడియాలు పెట్టడం చాలా చాలా ఈజీ అయిపోతుందండి. ఇక్కడ నేను ఒక 2 చుట్లు వచ్చేంత వరకు మాత్రమే పెడుతున్నాను. మీరు కావాలంటే 3 చుట్లు లేదా 4 చుట్ల వరకైనా పెట్టొచ్చు.
సో ఇలా కొంచెం దగ్గరగానే వడియాలన్నీ కూడా పెట్టండి. అలాగే ఇక్కడ నేను కాటన్ క్లాత్ పైన పెడుతున్నానండి. మీరు కావాలంటే ప్లాస్టిక్ షీట్ పైన కూడా పెట్టొచ్చు. ఇక్కడ నాకు వడియాలన్నీ పెట్టడానికి ఒక 5, 6 నిమిషాలు టైం పట్టిందనుకుంటా. చాలా త్వరగా అయిపోయింది. సో ఇలా పెట్టిన ఈ వడియాలను ఎండలో గానీ, లేదా ఎండ అవైలబుల్‌లో లేనివారు ఫ్యాన్ కిందైనా బాగా ఆరబెట్టండి. ఎండలో అయితే ఒక రోజులో కంప్లీట్‌గా ఎండిపోతాయి. అదే ఫ్యాన్ కిందయితే ఒక 2 రోజుల్లో బాగా ఎండిపోతాయి. ఇక్కడ నేను నెక్స్ట్ డే తర్వాత చూపిస్తున్నానండి. వడియాలన్నీ కూడా చక్కగా ఎండిపోయాయి. ఇక్కడ మనం కాటన్ క్లాత్ పైన పెట్టాం కాబట్టి ఇలా ఎండిపోయాక క్లాత్‌కి అతుక్కుపోయి ఉంటాయి. సో ఉల్టా సైడ్‌గా తిప్పి కొంచెం వాటర్‌ని చల్లి వడియాలన్నీ కూడా డీమోల్ చేసుకుందాం. ఇలా క్లాత్‌ని తడిపి తీసుకోవడం వలన వడియాలు ఇరిగిపోకుండా చక్కగా తీసుకోవచ్చు. సో ఇలా వడియాలన్నీ ఒలిచి తీసుకున్నాక వీటిని వెంటనే స్టోర్ చేయకుండా మరొక రోజు ఎండలో గానీ లేదా ఫ్యాన్ కింద గానీ బాగా ఆరబెట్టండి. ఇవి కంప్లీట్‌గా వీటికున్న తడంతా కూడా పూర్తిగా ఆరిపోయి చక్కగా ఎండిన తర్వాత మనం ఏదైనా డబ్బాలో వేసి స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిలువ ఉంటాయి. ఇక్కడ నేను మళ్ళీ నెక్స్ట్ డే చూపిస్తున్నానండి. ఇవన్నీ కూడా చక్కగా ఎండిపోయాయి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసి చూపిస్తాను. వేడి ఆయిల్‌లో వడియాలను వేసామంటే చక్కగా ఫ్రై అయ్యి డబుల్ సైజులోకి వస్తాయి. చాలా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉన్నాయండి. మీరు కూడా ఈ పద్ధతిలో ఓసారి వడియాలను పెట్టి చూడండి. చాలా సింపుల్‌గా అయిపోతుంది. జంతికల గొట్టం లేకపోయినా సింపుల్‌గా చేసుకోవచ్చన్నమాట. మన థర్డ్ రెసిపీ వచ్చేసి ఎండతో పని లేకుండా చాలా సింపుల్‌గా చేసుకునే బియ్యపిండి అప్పడాలు. మీకు ఎండ అవైలబుల్‌లో లేకపోతే సింపుల్‌గా ఈ అప్పడాలను ఓసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా చాలా బాగా వస్తాయి. మరి ఈ అప్పడాలను చేయడానికి ముందుగా మిక్సింగ్ బౌల్‌లోకి 2 కప్పుల బియ్యపిండిని తీసుకుందాం. ఇక్కడ నేను యూజ్ చేసేది పొడి బియ్యపిండి. అంటే మీరు కావాలంటే షాప్ నుండి తెచ్చిన బియ్యపిండినైనా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్‌లోకి మనం ఏ కప్పుతో అయితే బియ్యపిండిని తీసుకున్నామో అదే కప్పుతో 2.5 కప్పుల వరకు వాటర్‌ని తీసుకోవాలి. ఈ వాటర్‌లోనే రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ నువ్వులు, అలాగే మనం చేసే అప్పడాలు చాలా క్రిస్పీగా రావడానికి 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాను యాడ్ చేసుకుందాం. బయటైతే రైస్ పాపడ్ చాలా క్రిస్పీగా రావడానికి పాపడ్ కార్ని యూజ్ చేస్తారు. అది అందరి దగ్గర అవైలబుల్‌లో ఉండదు కాబట్టి పాపడ్ కార్ ప్లేస్‌లో మన ఇంట్లో ఉండే బేకింగ్ సోడానైనా తీసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర పాపడ్ కార్ అవైలబుల్‌లో ఉంటే 1/2 టీ స్పూన్ వరకు పాపడ్ కార్ని యూజ్ చేయొచ్చు. ఇందులోనే 1 టీ స్పూన్ జీలకర్రను వేసి నీళ్లను బాగా మరిగించండి. వాటర్ ఇలా రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు మాత్రమే మనం తీసుకున్న పిండిని వేసి మిక్స్ చేసుకుందాం. చూడండి, పిండి ఇలా కలిపేటప్పుడు ఇక్కడ నాకు కొంచెం డ్రైగా అనిపిస్తుంది. మీకు కూడా ఇలా డ్రైగా అనిపిస్తే 1/2 కప్పు వాటర్ని వేసి బాగా మిక్స్ చేయండి. మనకు ఈ పిండి అనేది సాఫ్ట్గా ఉండాలి. ఇలా సాఫ్ట్గా వచ్చేంత వరకు పిండిని బాగా కలిపాక పక్కకు తీసుకోండి. ఇప్పుడు ఇంకో బౌల్లోకి సగం వరకు వాటర్ని తీసుకొని వేడి చేసుకుందాం. ఇక్కడ నేను ఈ వాటర్ని పిండిని స్టీమ్ చేయడానికి తీసుకుంటున్నాను. ఈ వాటర్ బాగా వేడయ్యేలోపు మనం మిగతా ప్రాసెస్ని చూద్దాం. పిండి చాలా వేడిగా ఉంది. ఇప్పుడు ఇలాంటి ఒక చిల్లుల గిన్నెను తీసుకొని కొద్దిగా ఆయిల్ని రాసి తీసుకోవాలి. ఇప్పుడు బియ్యపిండి వేడిగా ఉన్నప్పుడే బాగా మిక్స్ చేసుకుందాం. పిండి చాలా వేడిగా ఉంది కాబట్టి చేతితో కలపడానికి అంత కంఫర్ట్గా ఉండదు. కాబట్టి ఇక్కడ నేను గ్లాస్తో కలుపుతున్నాను. మీరు కావాలంటే ఏదైనా తడి క్లాత్ని వేసి చేతితోనే మిక్స్ చేయొచ్చు. ఇలా ప్రెస్ చేస్తూ కలపండి. పిండి అనేది సాఫ్ట్గా ఉండాలి. ఒకవేళ మీకు ఇలా కలిపేటప్పుడు కూడా పిండి గట్టిగా అనిపిస్తే కొంచెం నీళ్ళను వేసి కలపచ్చు. మరోసారి మీకు క్లియర్ చేస్తున్నాను. పిండి అనేది గట్టిగా ఉంటే మనం చేసే అప్పడాలు అనేవి అంత పలచగా రావు, ఫ్రై చేశాక క్రిస్పీగా కూడా ఉండవు.
కాబట్టి పిండిని సాఫ్ట్గా కలపండి. ఇప్పుడు ఈ పిండిని బాల్ సైజ్ అంతా తీసుకొని రౌండ్గా చేసి ఇలా మధ్యలో హోల్ చేయండి. దీని వలన మనం స్టీమింగ్ పై ఉడికించేటప్పుడు పిండి అనేది చక్కగా ఉడుకుతుంది. ఇలాగే పిండి మొత్తం కూడా వడల్లా చేసుకుంటూ తీసుకుందాం. ఇలా అన్నీ చేశాక పక్కన వాటర్ కూడా చక్కగా వేడవుతున్నాయి. ఇప్పుడు పిండి వడలను ఇలా పెట్టి కవర్ చేసి ఒక 10 నిమిషాలు ఆవిరిపై ఉడికించుకుందాం. ఇందులోని ఆవిరి బయటికి పోకుండా ఇలా కాస్త పిండితో హోల్ని క్లోజ్ చేస్తున్నాను. 10-12 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే పిండి సాఫ్ట్గా అయ్యింది. ఇప్పుడు ఒక 2 పిండి వడలను ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మిగతా పిండి వడలు చల్లారకుండా మళ్ళీ కవర్ చేసి పెట్టండి. ఈ పిండి వడలు చల్లారకుండా చూసుకోండి. ఇప్పుడు ఈ వడలను మళ్ళీ గ్లాస్తో బాగా ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేసుకుందాం. ఈ పిండిని మనం ఎంత బాగా మిక్స్ చేస్తామో అంత సాఫ్ట్గా అవుతుంది. అలాగే మనం చేసే అప్పడాలు కూడా అంత పర్ఫెక్ట్గా కుదురుతాయి. ఇలా సాఫ్ట్గా కలిపాక కొంచెం కొంచెం పిండిని తీసుకొని నిమ్మ సైజ్ అంతా బాల్స్లా చేసుకుందాం. మీకు అప్పడాలు పెద్దగా ఉండాలంటే కొంచెం సైజ్ని కూడా పెంచుకోవచ్చు. ఇలా అన్నీ చేశాక ఏదైనా కవర్ని తీసుకోండి. ఇక్కడ నేను బటర్ పేపర్ని తీసుకున్నాను. దీనిపైన కొంచెం అంటే కొంచెం ఆయిల్ని రాసి ఒక పిండి ముద్దను తీసుకోండి. మిగతా పిండి ముద్దలు ఆరిపోకుండా కవర్ చేసి ప్రిపేర్ చేసుకుందాం. ఇలా కవర్ వేసి రోలర్తో రోల్ చేసుకుందాం. ఈవెన్గా పలచగా రోల్ చేయండి. ఇలా మీకు వీలైనంత పలచగా రోల్ చేయాలి. అలా అని అప్పడం చిరిగిపోయేటట్టు కూడా రోల్ చేయకండి. వీటిని ఒకవేళ మీరు లావుగా రోల్ చేస్తే అప్పడాలు చాలా లావుగా వస్తాయి, అంత క్రిస్పీగా ఉండవు. ఇప్పుడు ఈ పాపడ్ని ఏదైనా క్లీన్ క్లాత్ పై వేసి ఎండలో ఎండబెట్టాలి. ఇలాగే మిగతా పిండి మొత్తం కూడా అప్పడాల్లా చేస్తూ ఎండలో వేసి ఎండబెట్టడమే. అయితే మీకు ఇలా రోల్ చేయడం కొంచెం కష్టంగా అనిపిస్తే పూరీ మెషిన్లో ప్రెస్ చేసి కూడా తీసుకోవచ్చు. ఇలా కవర్ వేసి కొంచెం ఆయిల్ని రాసి పిండి ముద్దను పెట్టి ప్రెస్ చేస్తే ఇలా అప్పడంలా వస్తుంది. మీకు ఇలా ఈజీ అయితే ఇలా కూడా చేసి తీసుకోవచ్చు. కానీ ఇక్కడ నాకు పూరీ మెషిన్లో ప్రెస్ చేసి తీసుకుంటే అప్పడం కొంచెం లావుగా వచ్చినట్టు అనిపించింది. కాబట్టి నేను అన్నీ కూడా రోల్ చేసి తీసుకుంటున్నాను. మనం ఫస్ట్ తీసుకున్న పిండి మొత్తం అప్పడాల్లా చేశాక మిగతా పిండి ముద్దల్ని కూడా తీసుకొని మళ్ళీ ఇలా గ్లాస్తో బాగా మిక్స్ చేసి సేమ్ మనం ఫస్ట్ ఎలా చేసామో అలానే ప్రిపేర్ చేయాలి. ఇలా అన్ని అప్పడాల్లా చేశాక ఎండలో ఎండబెడితే 1-2 రోజుల్లోనే ఈ అప్పడాలు చక్కగా ఎండిపోతాయి. ఒకవేళ మీకు సరిగ్గా ఎండ రాకపోతే ఫ్యాన్ కింద ఆరబెట్టినా కూడా ఇవి చక్కగా ఎండిపోతాయి. ఈ అప్పడాలు ఎండడానికి టైం కూడా ఎక్కువగా పట్టదు. ఇక్కడ నాకైతే ఈ అప్పడాలు పూర్తిగా డ్రై అవ్వడానికి కేవలం 1 డే మాత్రమే పట్టింది. అంటే డే మొత్తం ఎండలో పెట్టి నైట్కి ఫ్యాన్ కింద పెట్టాను. చూడండి, ఇలా డ్రైగా ఎండిన అప్పడాలని ఇప్పుడు ఫ్రై చేసి చూపిస్తారు. వేడి వేడి ఆయిల్లో వేసి ఫ్రై చేస్తే ఒక 4-5 సెకండ్స్లోనే అప్పడం బాగా ఫ్రై అయ్యి ఇలా డబుల్ క్వాంటిటీలోకి వస్తుంది. ఇలాగే మనకు ఎన్ని కావాలంటే అన్ని అప్పడాలను ఫ్రై చేసి తీసుకోవడమే. చూడండి, 2 దగ్గర పెట్టి చూస్తే డిఫరెన్స్ అనేది ఈజీగా తెలుస్తుంది. మనం ఫ్రై చేసిన అప్పడం ఎంత డబల్ క్వాంటిటీకి వచ్చిందో. చాలా క్రిస్పీగా రైస్ అప్పడాలు చేయాలంటే ఇలా ఈజీ వేలో చేసి తీసుకోండి. సో ఫ్రెండ్స్, ఈరోజు చెప్పుకున్న ఈ 3 రకాల వడియాల్లో నుండి మీకు నచ్చిన ప్రాసెస్ ఏంటో కింద కామెంట్ చేయండి. అలాగే ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు ఏ ప్రాసెస్ చేసినా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. అలాగే మీరు ట్రై చేశాక మళ్ళీ కింద కామెంట్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.